హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ చాణక్య. గైస్, మనము మన షాప్స్ దగ్గరకు ఇంటి ఓపెనింగ్ అప్పుడు ఆ టైంలలో హిజ్రాలు వచ్చి డబ్బులు తీసుకోవడము ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. కాకపోతే అసలైన ట్రాన్స్జెండర్ ఎవరు, ఫేక్ ట్రాన్స్జెండర్స్ ఎవరు, అంటే మెయిన్గా ట్రాన్స్జెండర్స్ ఇచ్చే ఆశీర్వాదానికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ అనేది కూడా ఉంటుంది. అంటే మెయిన్గా వాళ్ళు కొట్టే చప్పట్లతో అంటే వాళ్ళ డిఫరెన్స్ అనేది కూడా మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఇంకా ఇలా చెప్పుకోవాలంటే ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేయబోయే పర్సన్ ఎవరంటే మెయిన్గా ఒక ట్రాన్స్ ఉమెన్గా ఉంటూ కూడా గోషామహల్ కాన్స్టిట్యుయెన్సీకి 2018లో ఎమ్మెల్యే కాంటెస్టెంట్గా కూడా పోటీ చేసిన ఆ పర్సన్. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ సినిమాలు చేసుకుంటూ అండ్ దాంతోపాటు పొలిటికల్ వైపు కూడా మరి ఉంటూ చాలామందిని కూడా ఇన్స్పైర్ చేస్తూ ఉన్న మరి ఆ ట్రాన్స్ ఉమెనే చంద్రముఖి గారు. ఇప్పుడు ఆవిడతోనే గోల్డెన్ ముచ్చట్లు అనేది కూడా మాట్లాడుకోబోతున్నాం. మరి షురు చేద్దాం. బెగ్గింగ్, ప్రాస్టిట్యూషన్, కొత్తింటి గృహప్రవేశాలు, ఈ 3 అనేది కూడా ఉంటాయని చెప్పేసి మేము వింటూ ఉన్నాం కదా. సో ఈ 3లో మీరు ఎప్పుడైనా కానీ ఏదైనా ఎంచుకోవాల్సిన సమయం ఏమన్నా వచ్చిందని అనిపించిందా? నేను ఆల్రెడీ చేశా కదా ఒకప్పుడు. ఏది చేశారు? నేను బెగ్గింగ్ చేసా, సెక్స్ వర్క్ చేశా. ఇన్ మై పాస్ట్, ఓకే, బిఫోర్ గెటింగ్ జాబ్ ఐ వాస్ పార్ట్ ఆఫ్ సెక్స్ వర్క్ చేశా నేను. వాట్ ఈజ్ రాంగ్? మై బాడీ ఈజ్ మై అసర్ట్. నేను అన్నం తినాలి, 700 రూపాయలు ఇంటికి రెంట్ కట్టాలి రూమ్కి, రోజు నేను అన్నం తినాలి. అండ్ అప్పుడు ఒక 2 రోజులు నేను బయటికి వెళ్ళకపోతే తినడానికి అన్నం ఉండేది కాదు. అది నా సిచ్యువేషన్. అప్పుడు కమ్యూనిటీ సిచ్యువేషన్ అదే సిచ్యువేషన్. అడుక్కోవడానికి వెళ్తే 60 రూపాయలు వచ్చేది. ఒక కృష్ణానగర్ రోడ్డు అడిగా నేను, నాకు గుర్తున్న ప్లేసెస్. వెంకటగిరి మార్కెట్ అడిగితే 250 రూపాయలు వచ్చేవి. ఆ 250 రూపాయల్లో ఇంటికి ఎంతో కొంత పంపించుకోవాలి, నేను బట్టలు కొనుక్కోవాలి, నేను 700 రెంట్ కట్టాలి. అది సండే మాత్రమే 250 రూపాయలు వచ్చేవి వెంకటగిరి మార్కెట్లో. ఆ మార్కెట్లో అందరు 1 రూపీ ఇచ్చేవాళ్ళు. ఎంత? 1 రూపీ మాత్రమే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అదే మార్కెట్లో 20 రూపీస్ ఇస్తున్నారు, అది వేరే విషయం. బట్ 1 రూపీ ఇచ్చేవాళ్ళు. అండ్ ఆ చిల్లర డబ్బులు ఉంటాయి కదా, 250 కానీ 220 కానీ, వర్షం పడితే 150 రూపాయలే వచ్చేవి. ఎందుకంటే అందరు సర్దుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అడుక్కునేటప్పుడు అన్న, బావ, పెద్దమ్మ, అత్తమ్మ, దిస్ ఇస్ ద లాంగ్వేజ్ టోన్. నేను అడుక్కున్నప్పుడు బాగున్నవానే వాళ్ళు ఏమనేవాళ్ళు తెలుసా? కూరగాయల మీద చేయి పెట్టి డబ్బులు తీసుకునేవాళ్ళు. అది నా జనరేషన్లో ఉన్నటువంటి అది. అండ్ ఎవరైనా సడన్గా మామ కనపడతలేడంట, అయ్యో మామ వాళ్ళ ఇంట్లో చుట్టాలు చనిపోయారంట, ఈ కన్వర్జేషన్ ఉండేది నాకు నేను అడుక్కునేటప్పుడు. ఆ 250 రూపాయలు తీసుకొని వచ్చుకుంటే ఆ రోజు తక్కువ కాస్ట్ చికెన్ లివర్, ఆ టైమ్స్లో చికెన్ ఎక్స్పెన్సివ్, చికెన్ లివర్ తెచ్చుకొని ఫ్రై చేసుకొని అన్నం వండుకొని తిని పడుకుంటాం. నెక్స్ట్ డే మళ్ళీ ఏడికి పోయేది లేదు. సోమవారం ఏం మార్కెట్లు లేవు, మంగళవారం ఏం మార్కెట్లు లేవు, బుధవారం మార్కెట్ ఉంటుంది. బుధవారం మళ్ళీ వస్తే అడుక్కోవడానికి వెళ్ళేదాన్ని. అలా అడుక్కున్నా నేను కూడా. బట్ నేను అడుక్కున్నప్పుడు నాకు ఇచ్చిన ప్రతి రూపాయి చాలా గౌరవంగా, ఇష్టంగానే ఇచ్చారు, తిట్టుకొని ఎవరు ఇవ్వలేదు. దట్ ఈస్ వాట్ మై లైఫ్ స్టైల్. ఇప్పుడు ఇచ్చేటప్పుడు మీకు ఒకరు తిట్టుకుంటూ ఇచ్చేది లేకపోతే మనస్ఫూర్తిగా ఇచ్చేదానికి మీ సైడ్ నుంచి వచ్చే ఆశీర్వాదం డిఫరెంట్గా ఉంటుందా? ఏముండదు, తిట్టుకుంటూ ఇచ్చిన అదే ఆశీర్వాదం. బికాస్ దట్ ఈస్ వాట్ కాల్డ్ స్పిరిచువాలిటీ కదా. స్పిరిచువాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. వీ డెడికేట్ అవర్ సెల్ఫ్ టు గాడ్, మురిగి మాత. మమ్మల్ని మేము ఆమెకు సాక్రిఫైస్ చేసేసుకున్నాం. సో మాకు ఆ 40 days బ్లీడింగ్లో అమ్మవారిని తలుచుకుంటూ ఉంటాం కాబట్టి మా తలరాత, మా టంగ్ పవర్ అన్నీ మారిపోతాయి. ఇప్పుడు వాళ్ళకి ఏం మారవు అవి. ఇప్పుడు వాళ్ళు ఎవరు ఏమట్లా అంత డెడికేటెడ్గా లేరు నాకు తెలిసి. ఈ సెక్స్ వర్క్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ యూ ఫేస్డ్ ఎనీ హరాస్మెంట్ హరాస్మెంట్ అంటే ఒకటి చెప్తా. నువ్వు నాకు తెలుసు, నీతో సెక్స్ నేను చేయగలను, బికాస్ ఐ నో వాట్ యు ఆర్, ఐ కెన్ నో. బట్ ఎవడో తెలీదు, వాడితో చేయటం కష్టమే, చాలా కష్టం. వాడు ఎలా ముద్దు పెడతాడో తెలీదు, వాడు ఎలా అప్రోచ్ అవుతాడో తెలీదు. ఐ థింక్ మోస్ట్లీ 25 రూపీస్, 10 రూపీస్, దట్ ఈస్ ద టైమ్ ఆఫ్ మై టైం. రాత్రి అంతా కూర్చుంటే 2-3 వచ్చేవాళ్ళు. తాగున్నవాడు వస్తే వాడు ఏం చేస్తాడో తెలీదు. ఇష్టంగా చేసేది, డబ్బుల కోసం చేసేది, దెర్ ఇస్ ఎ డిఫరెన్స్.
I need money, so I stand on the street. I want to eat, so I'll stand on the street. I want to buy clothes, I'll stand on the street. రెంట్ కట్టాలి, I'll stand on the street. అంతే. డబ్బు కోసము మాత్రమే చేసేది వేరేలాగా ఉంటుంది. డబ్బు కోసం కాకుండా ప్లెజర్ కోసం చేసేది డిఫరెంట్గా ఉంటుంది. అండ్ విత్ నోన్ పర్సన్, విత్ అన్నోన్ పర్సన్ ఇస్ డిఫికల్ట్. ఎవడో ఒకటి బీర్ బాటిల్తో కొట్టేసి వెళ్ళిపోతాడు. ఇట్లాంటి ఇష్యూస్ అనేది కూడా చాలా వరకు వస్తూ ఉంటాయి. సెక్స్ వర్క్ ఈజ్ నాట్ దాట్ ఈజీ దట్ పీపుల్ థింక్. ఇట్స్ నాట్ ఈజీ. బెగ్గింగ్ అయినా ఒక రకంగా పర్వాలేదు, బట్ సెక్స్ ఈజ్ నాట్ సచ్ ఈజీ బికాస్ ఐ డోంట్ నో. డబ్బులు ఇచ్చిన నువ్వు యూ ఫీల్ దట్ ఐమ్ యువర్ అసర్ట్. ఇప్పుడు నాకు 1000 రూపాయలు ఇచ్చావు, ఏం చేసినా ఏం అనొద్దు. ఏం చేసినా వాట్ ఎవర్ యూ డూ నేనేం అనొద్దు. 1000 రూపాయలు ఇచ్చినా ఏంది నువ్వు, ఎందుకంటే నేను నీకు బానిసని. నువ్వు నాకు 1000 రూపాయలు ఇచ్చినందుకు నువ్వు నన్ను ఎలా మోల్డ్ చేసినా ఐ హ్యావ్ టు మోల్డ్. అంటే జనాలు అనుకుంటారు సెక్స్ అంటే ఏదో పడుకున్నాము, వాడు 10,000 ఇచ్చాడు, సంతోషంగా వెళ్ళిపోయాడు. దిస్ ఈస్ నాట్ థింగ్. ఎవ్రీ వన్ హ్యావ్ దేర్ చాయిసెస్, ఎవ్రీ వన్ హ్యావ్ దేర్ డ్రీమ్స్. ఈ మధ్య కొత్తగా ట్రెండింగ్లోకి వచ్చింది యాక్ట్. అంటే నా గర్ల్ ఫ్రెండ్ లాగా యాక్ట్ చేయాలి ఇప్పుడు ఆన్ బెడ్. ఓకే. దీంట్లో చాలా గలీజ్ ఏంటి అంటే కొంతమంది మా హెచ్ఆర్ లాగా యాక్ట్ చేయి, మా మేనేజర్ లాగా చేయి. ఓకే, ఫ్యాంటసీస్. మా రోల్ ప్లే ఫ్యాంటసీస్. మా అక్కలాగా, మా అమ్మలాగా, మా వదినలాగా. ఐ హర్డ్ దిస్ ఆల్ బిఫోర్ 1 week, 15 days back. I went for some hospital to some other kind. ఒకరు వేరే వాళ్ళ ఒంట్లో బాగాలేకపోతే నేను 3 days హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చింది నా కమ్యూనిటీకి. అండ్ ఐమ్ వెరీ గ్లాడ్ దట్ నేను ఆ సర్వీసెస్ చేయగలుగుతున్నాను వాళ్ళ కోసం. 3 days స్నానం కూడా చేయకుండా అదే హాస్పిటల్లో ఉన్నాను, డే అండ్ నైట్, ఒకటే డేస్. కొంతమంది కమ్యూనిటీ తనను చూడడానికి వచ్చినప్పుడు నాతో డిస్కషన్ చేసినప్పుడు రోల్ ప్లే అంట. వాట్ ఈజ్ రోల్ ప్లే? ఎవడో ఫోన్ చేసి మా అమ్మలాగా మాట్లాడు కానీ సెక్సీగా మాట్లాడు, మా వదినలాగా మాట్లాడు సెక్సీగా మాట్లాడు, నా మేనేజర్ లాగా మాట్లాడు. దానికి కూడా డబ్బులు పే చేస్తుందంట ఇప్పుడున్న జనరేషన్. దట్ ఈస్ వాట్ కాల్డ్ రోల్ ప్లే సెక్స్. ఇంత దరిద్రమైన చండాలమైన సిచ్యువేషన్ లోకి మారిపోయారు. దట్ ఈస్ వాట్ ఆల్ఫా అండ్ జెన్జీ అంటే జంగ్లీ, ఆల్ఫా అంటే ఆల్తూ ఫాల్తూ. ఇదే జరుగుతుంది సొసైటీలో. అంటే మన టెక్నాలజీ పెరుగుతూ ఉంటే మనం టెక్నాలజీని కంట్రోల్ చేయటం మానేసి టెక్నాలజీ ఈస్ కంట్రోలింగ్ us. దట్ ఈస్ వెరీ బ్యాడ్ టు ఇండియన్ పీపుల్. ఫ్యామిలీ రిలేషన్స్. అండ్ ఇంకోటి కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎగ్జాంపుల్ నేనే వదినని, నేను బట్టలు మార్చుకుంటున్నాను, నా ఇంట్లో నాకు సెక్యూరిటీ లేదు, మా మరిది నా వీడియో తీసి ట్విట్టర్లోనో ఎవడికో పంపించి ఎంజాయ్ చేస్తాడు. అరే చూడరా మస్తుంది. అట్లా విమెన్ ఈజ్ నాట్ సేఫ్ ఇన్ హౌసెస్ ఇట్ సెల్ఫ్. విమెన్, ఏ మదర్ ఈజ్ నాట్ సేఫ్. రోల్ ప్లే అంటే అర్థమైందా? చిన్నప్పటి నుంచి అమ్మని చూసి పెరిగే వాళ్ళు అమ్మని ప్రేమించవచ్చు, తప్పులేదు. అమ్మని ప్రేమించడం హ్యూమానిటీ. బట్ అమ్మని ఇంకొక రకంగా ఊహించుకోవటం ఇస్ వల్గారిటీ. ఎంత వల్గారిటీ కాదు, అది అంతకు మించిన జుగుప్స, గలీజ్ అంతే. ఇంకా అలాంటి రోల్ ప్లే చేసే వాళ్ళని నించోబెట్టి షూట్ చేసేయాలి. అలాంటి పనిని ఆ సోషల్ మీడియాలో ఎంకరేజ్ చేసే. వై ద సోషల్ మీడియా డజంట్ డెవలప్ algorithm when the nude posts are going on? This is my question to the social media. All the social media platforms, maybe it is Twitter, maybe it is WhatsApp, maybe Instagram, maybe Facebook, maybe blah blah blah, anything. Why a women or a man, ఒక మగవాడైనా సరే వాడి న్యూడ్ పిక్చర్స్ని షేర్ చేస్తే ఎందుకు వెళ్తున్నాయి? అది వెళ్ళకుండా ఈ సోషల్ మీడియా ఆల్గరిథం ఏం చేయగలదు? ఆ కంట్రోల్ మాత్రం ఖచ్చితంగా చేయాలి. కమింగ్ టు ఇండియా వైస్ అయినా కానీ దానికి తగ్గ ఇన్స్ట్రక్షన్స్ ఇండియానే తీసుకో. మన వేరే వాళ్ళతో మన కంపారిజన్ వద్దు. వాళ్ళు బట్టలు లేకుండా రోడ్డు మీద తిరిగినా వాళ్ళకి గౌరవంగానే ఉంటారు, వాళ్ళు ఇష్టపడే చేస్తారు అని అనుకుందాం. పోనీ వాళ్ళు చెడ్డోళ్ళు, మనం ఎందుకు చెడ్డోళ్ళు అవ్వాలి? ఎంతసేపు యుఎస్, యూకే, కెనడా ఇవే గురించే మాట్లాడతాం. వై నాట్ అబౌట్ ఇండియన్స్? మన ఇండియన్స్లో మనకున్న కల్చర్ గురించి మనం మాట్లాడుకోవాలి కదా. ఒకవేళ నీ న్యూడ్ పిక్చర్ని ఎడిట్ తీసి నేను ఒకళ్ళకి ఫార్వర్డ్ చేస్తే అది నా వాట్సాప్లో ఎందుకు ఫార్వర్డ్ అవ్వాలి? కాకుండా ఉంటే మంచిది కదా. నీదే అబ్బాయిదే తీసుకుందాం, నాదొద్దు. అబ్బాయి కూడా సేఫ్ కాడు, అవునా? మనం ఏమంటాం, చిన్న ఆడపిల్లలు సేఫ్ లేరు ఇంట్లో అని చెప్పుకున్నాం, చిన్న మగపిల్లలు సేఫ్ లేరు అని చెప్పుకున్నాం సొసైటీలో.
అసలు హ్యూమన్సే సేఫ్గా లేరు సొసైటీలో బికాస్ ఆఫ్ దిస్ సోషల్ మీడియా. Yeah. వేర్ ఐ ఫీల్ ఎంత గుడ్ ఉందో అంత బ్యాడ్ వస్తున్నప్పుడు ఇలాంటివన్నిటిని కంట్రోల్ చేయాలంటే వర్క్ షాప్స్ జరగాలి, పీపుల్ని మనం అలర్ట్ చేయగలగాలి, ఇవన్నీ చెప్పగలగాలి అండ్ పిల్లల మైండ్ సెట్ని చేంజ్ చేయగలగాలి. ఇప్పుడు ఇండియా అనేది ఒక పెద్ద దేశం, Yes. 140 కోట్ల జనాభా అనేది కూడా ఉంది కదా. Yeah. సో ఇందులో మీ కమ్యూనిటీ అనేది వచ్చేటప్పటికి ఐ థింక్ 1-2 crores ఎల్జిబిటీ తీసుకుంటే ఒక సపరేట్ కంట్రీ స్టేట్ చేయొచ్చు. స్టేట్ చేసుకోవచ్చు. Mm. ఓకే. సో ఇట్లా ఆర్గనైజ్డ్గా వెళ్తూ ఉన్నప్పుడు మీ వాళ్ళు ఎవరు ఏంటి అనేది కూడా ఒక ఆర్గనైజ్డ్గా తీసుకురాగలేక ఎందుకు పోతున్నారు మీరు? యాక్చువల్లీ సి ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ గవర్నమెంట్. యాక్చువల్లీ సెంట్రల్ గవర్నమెంట్ 2014లో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. నల్సా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ట్రాన్స్జెండర్స్ ఆర్ ఆల్సో ఈక్వల్ ఇన్ ద సొసైటీ యాజ్ ఎ మెన్ అండ్ విమెన్. వాళ్ళ రైట్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళకి ఆ రైట్స్ అన్ని అప్లికబుల్ అని 2014లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. తీర్పు ఇచ్చిన తర్వాత ఆ తీర్పుకి సంబంధించి ఒక యాక్ట్ వచ్చింది, 2019 ట్రాన్స్ యాక్ట్ వచ్చింది. యాక్ట్ వచ్చిన తర్వాత రీసెంట్గా మళ్ళీ 2025 ట్రాన్స్ యాక్ట్ మళ్ళీ వచ్చింది. సో యాక్ట్లు రావడం గొప్ప కాదు, అది ఇంప్లిమెంట్ చేయడం గొప్ప. అండ్ ఇప్పుడు త్రిబుల్ తలాక్ కావచ్చు, లేకపోతే వేరే యాక్ట్స్, నిర్భయ యాక్ట్ కావచ్చు. డూ యూ థింక్ ద నిర్భయ యాక్ట్ కెన్ స్టాప్ ద రేప్స్ ఇన్ ఇండియా? నో. డూ యూ థింక్ ద త్రిబుల్ తలాక్ మే దానివల్ల పెళ్ళిళ్ళు తక్కువ అవుతాయని మీరు చెప్పగలరా? లేదు. అండ్ సెక్షన్ 420 వల్ల చీటింగ్ కేసెస్ తగ్గుతున్నాయా? హ్యూమన్ నైజం తప్పు చేయటం అండ్ దాన్ని కరెక్ట్ చేయటం పాలసీ మేకర్స్ కానీ ప్రభుత్వాలు కానీ చేసే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అడగాలనుకునేది ఏంటంటే గవర్నమెంట్ వరకు వద్దు. సో మీదంటూ కూడా ఒక స్టేట్ వైజ్ కానీ, ఒక హైదరాబాద్ వైజ్ కానీ, లేకపోతే ఒక హైదరాబాద్ వైజే తీసుకుందాం, ఒక ఆర్గనైజ్డ్గా మీకంటూ ఈ మెంబర్స్ ఇంతమంది ఉంటారు. ఆల్రెడీ ఉంది తెలంగాణ హిజ్రా ట్రాన్స్జెండర్ సమితి. అండ్ ఇన్ దట్ మొత్తం తెలంగాణ 33 జిల్లాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, అందరము ఉన్నాం. అండ్ అదే కాకుండా వీ హ్యావ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ గ్రూప్స్. వి మెయింటైన్ ఇన్ ద కమ్యూనిటీ. అవి బయటికి రాలేదు. కమ్యూనిటీలో ఉన్నప్పుడు ఇప్పుడు మొన్న ధర్నా చేసాం మేము ఢిల్లీలో రిగార్డ్ సమ్ ట్రాన్స్ యాక్ట్. ఆల్ మొత్తం ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ అక్కడ రిప్రజెంట్ చేసాం ఒక్క నైట్లో. వీ హ్యావ్ దట్. మాకు కావాల్సింది ఏంటంటే గవర్నమెంట్ మమ్మల్ని కూర్చోబెట్టి మీకు ఏం కావాలి అని అడగటం. దెన్ వీ విల్ సే వాట్ వీ వాంట్. వీఆర్ ఆల్రెడీ ఆర్గనైజ్డ్. ఇక్కడే కాదు, యుఎస్లో ఏం జరుగుతుందో కూడా నాకు తెలుసు. అంటే క్రైమ్ రేట్స్ అనేది కానీ, లేకపోతే ఇట్లా మీ మీద జరుగుతున్న దాడులు కానీ ఎన్ని ఏం జరగకుండా ఉండడం కోసం ఇది కంప్లీట్గా ఒక దానికి అంటే ఒక స్టిక్ అయి ఉండేదానికి ఉపయోగపడుతుంది. బట్ ఇట్ ఈస్ నాట్ అంత ఫంక్షనింగ్ అవ్వట్లేదు. అది లాస్ ఆఫ్ కమ్యూనిటీ ఇట్ సెల్ఫ్ ఐ కెన్ సే. బికాస్ చెప్పే కదా, దేర్ ఆర్ 2 different గ్రూప్స్ ఇన్ ద కమ్యూనిటీ. వన్ ఈజ్ సనాతనంగా హిజ్రాలుగా ఉన్నటువంటి వాళ్ళు, కొంతమంది హిజ్రా మాఫియాని ఎంకరేజ్ చేస్తున్నటువంటి మాఫియా ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది. మాఫియా ఇస్ ఆల్వేస్ స్ట్రాంగ్ దాన్ ద నార్మల్. సో దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇది మన స్టేట్ ప్రాబ్లం కాదు, ఇండియాలో అన్ని చోట్ల జరుగుతుంది క్రైమ్. అన్ని చోట్ల క్రైమ్ జరుగుతుంది. అన్ని చోట్ల ఏదో ఒక చోట. ఒకప్పుడు మీరు గమనిస్తే హిజ్రాల పైన ఎక్కువ క్రైమ్ జరిగేది, కానీ ఇప్పుడు హిజ్రాలు ఎక్కువ క్రైమ్స్ చేస్తున్నారు. దట్ ఈస్ వాట్ దిస్ ఆల్ ఆర్ కమింగ్. సో ఐ థింక్ ద షుడ్ బి ఏ ఒక పాలసీ, స్ట్రిక్ట్ పాలసీ రావాలి. అండ్ నేను ట్రాన్స్జెండర్ అంటే నా ఫ్యామిలీ పేరెంట్స్ ఎవరైనా సంతకం పెట్టి ఉండాలి. దెన్ యూ కెన్ డిక్లేర్ మీ యాజ్ ఎ ట్రాన్స్ ఉమెన్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఐ ఫీల్. అట్లా